అంటే ఇప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఉందనుకోండి, వాళ్ళు వద్దంటారు అన్నట్టు. కొద్ది కన్జర్వేటివ్స్ ఇప్పుడున్న గవర్నమెంట్. సో అట్లా వాళ్ళకు కొన్ని నచ్చని ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే వీళ్ళకు 40% డబ్బులు మేము ఇచ్చేదానికన్నా, అంటే మాది జనరల్గా వరల్డ్ జీడిపిలో 25 to 30% ఉంది. అందులో రెగ్యులర్గా కట్టేది అమెరికా, అంటే 40% మేము కడతాను, మిగతా 60% వరల్డ్ కడుతుంది. మాకు వచ్చేది ఏంటంటే అందులో ఇదివరకేమో మేము వరల్డ్ లీడర్స్గా ప్రొజెక్ట్ చేసినాం. ఇప్పుడు అమెరికా ఫస్ట్ అని ప్రొజెక్ట్ చేస్తాను. ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని నేను ఆదుకుంటా అని రీగన్ టైంలో ఏమన్నాడు, అన్ని నేను ఆదుకుంటా అన్ని చేస్తా అని చెప్పి అటు రష్యా ఇటు ఉండే కదా. అట్లా కాకుండా అమెరికా ఫస్ట్. సంకుచితంగా అయిపోతున్నారు, మీకు మీరే స్వార్థం పెరిగిపోతుంది అంతే. స్వార్థం ఏందండి, మా డబ్బులు తీసుకుపోయి మేము అప్పులు తీసుకొచ్చి మీకు ఇచ్చేది. మీరు లీడర్ కదా, అందరికి సర్దాలి కదా. అయిపోయింది లీడర్షిప్ అయిపోయింది. తీసుకోండి మీరు లీడర్షిప్. ఎవరు వద్దంటాను, డబ్బులు మేము ఎందుకు ఇస్తాం, ఇయ్యం. ఎక్కడ పోయినా అమెరికా డబ్బులు లాగుడే, ఎక్కడ పోయినా అమెరికా డబ్బులు. మీకు కొన్ని ఉంటే చెప్తేనండి, కొన్ని కంపెనీస్ తోటి నేను మాట్లాడతా అండి, సింపుల్గా మాట్లాడతా. మీకు గ్రాస్ రెవెన్యూ ఉట్టిగా ఎగ్జాంపుల్ చెప్తా. వాడు 100 కోట్లు అనుకోండి, నీకు అమెరికా నుంచి ఎంత వస్తుంది, 50 కోట్లు వస్తుంది. ఆ 50 కోట్లు ఎక్కడి నుంచి వస్తుంది, ఇండియా నుంచి వస్తుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ అడగండి, నీకు వచ్చే ప్రాఫిట్లో ఎంత % అమెరికా నుంచి వస్తుంది, ఎంత % ఇండియా నుంచి వస్తుంది. 95% కూడా అమెరికా నుంచి వస్తుంది అంటాడు ప్రాఫిట్లో. ఈడు 50% ఇండియాలో మొత్తం సప్లై చేసేవానికి వచ్చేది 5% 10%. మిగతా 50% ఏదో యూఎస్ ఉన్నదో అక్కడ నుంచి 95% లాభం అట్లా వస్తుంది అన్నట్టు. సో అమెరికా డెఫినెట్లీ ఈజ్ అ ఫైనాన్షియల్ పవర్ అండి. సో కానీ మేము డెఫిసిట్లో పోయి ఎన్నేళ్ళు డెఫిసిట్లో పోవాలి. మా దగ్గర మేము కష్టపడి పనిచేసి ట్యాక్స్ కట్టుకుంటాము. ఆ ట్యాక్స్ కట్టలేని మీరేమో వేరే దేశాలు పంచిపెట్టామంటే ఎందుకు పంచిపెట్టాలి? మేము అక్కడ ఎట్లా పని చేస్తాం? 8 గంటలు అంటే నాకైతే 6 మానిటర్లు ఉంటాయి, 6 మానిటర్స్ పని చేస్తాయి. ఇప్పుడు ఒకటే మానిటర్ ఉంటుంది దానికి. వాడు 10 గంటలకు పోతా అంటాడు. పని చేసుకోండి, పని మీరు ఎవరు వద్దంటాను? మీరు ఎకనామికల్ ఇంప్రూవ్మెంట్ చేసుకోండి, వద్దంటానమా? మా డబ్బులు ఎందుకు? ప్రపంచం మొత్తం డబ్బులు ఇచ్చినా కానీ లాభం ఏంది? కొన్ని కంట్రీస్ ఇస్తే లాభం ఏంది? ఇప్పుడు సౌత్ కొరియా లాంటి కంట్రీకి దాదాపుగా $50-60 బిలియన్ వస్తే బాగుపడ్డది, మంచిదే. పాకిస్తాన్కి $60 బిలియన్ ఇండిపెండెన్స్ వచ్చిన కానీ మేము $50-60 బిలియన్ ఇచ్చినాయి, ఏమైంది? బాగుపడలేదు. సో దేనికి యూటిలైజ్ అవ్వట్లేదు అనేది కూడా ఫీలింగ్ ఉన్నది. ఇంకోటి మీకు సౌత్ కొరియా ఎగ్జాంపుల్ చెప్తానండి. సౌత్ కొరియాలో అమెరికా మిలిటరీ ఉంటుంది. దానికి ఎవడు ఖర్చు పెట్టాలి? అమెరికా ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ట్రంప్ వచ్చినప్పుడు ఏం చేసిండు? నీ అంకమ్మ నీకేంది, నువ్వు నీ సౌత్ కొరియా మాతోటి ఎకనామికల్ మా లెవెల్కి వచ్చేసినావు, మాకన్నా ఎక్కువ పెరిగిపోయినావు, నేను ఎక్కడ చూసినా కానీ నీ కియా కార్లు హుండే కార్లే కనబడతాయి, ఓకే నువ్వు మా అమెరికా అయ్యే ఖర్చును పెట్టావని చెప్పి అని బిల్లు పంపించాడు. సచ్ కూడా ఇచ్చిండు వాడు. ఇప్పుడు జర్మనీ చూడండి, జర్మనీకి పెద్ద ఆర్మీ లేదు, నామినల్ ఆర్మీ ఉంటుంది. ఆడ మెయిన్ ఎయిర్ బేస్ మొత్తం బేస్ ఏంది? అమెరికన్స్. ఆడవాళ్ళు ఏమైనా డబ్బులు ఇస్తారా? మాకు ఇస్తలేరు. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏంటంటే నాఫ్టాలో కాంట్రిబ్యూట్ చేయమంటే కాంట్రిబ్యూట్ చేస్తలేరు వాళ్ళు. ఇంకోటి పర్సంటేజ్ ఆఫ్ జీడిపి వాళ్ళు ఏదైతే మిలిటరీకి పెట్టాలో వాళ్ళు పెడతలేరు. ఎందుకు? మంచిగా ఇట్లున్నారు, ఏమైనా కానీ అమెరికా ఉంటుంది కదా, మనకి ఎందుకు ఇబ్బంది, వాడు చూసుకుంటాడు. అమెరికా ఏమైందంటే, అరే మీరు కూడా సోల్జర్స్ తయారు చేయండి, మా ఒక్కలే పోయి అక్కడ చచ్చుడు ఇక్కడ చచ్చుడు, మీరు కూడా రావాలి, అట్లా చేయండి, మీరు కూడా కాంట్రిబ్యూట్ చేయాలి కదా, రెస్పాన్సిబుల్ ఉండాలి. సో ఇవన్నీ నాకైతే బాగా. దీనికి అక్కడ వీళ్ళ నుంచి మద్దతు ఉందా సార్? మిగతా అపోజిషన్ నుంచి మద్దతు ఉందా ట్రంప్ చేస్తున్న యాక్షన్స్కి? నేను కూడా అపోజిషన్. అదే కదా, మీరు ఫైనాన్షియల్ గా మాత్రం డెఫినెట్లీ చాలా మంది సపోర్ట్ చేస్తారండి. అమెరికా ఫస్ట్ అనాలి. మా ట్యాక్స్ పైసలు తీసుకుపోయి అక్కడిక్కడ పంచిపెట్టడం ఏంది? ఒకవేళ పంచిపెట్టినా కానీ మిగతా వాళ్ళు మీ పోర్షన్ మీరు పెడతానరా, మీ పోర్షన్ మీరు పెడతాను, నా పోర్షన్ నేను పెడతా, మీ పోర్షన్ మీరు పెడతలేరు. సో ఇటువంటి అన్ని చూడాలి కదా లెక్కలు. ఇప్పుడు అన్ని ఎకనామికల్ ఇంప్రూవ్మెంట్ అయినాయి. ఇప్పుడు సౌత్ కొరియా ఎప్పుడో పూర్ కంట్రీ ఉండే, ఇప్పుడు సౌత్ కొరియా ఇస్ వన్ ఆఫ్ ద డెవలప్ కంట్రీ, దాని పర్ క్యాపిటల్ ఇన్కమ్ బాగా పెరిగిపోయింది. సో లెట్ దెమ్ పే దేర్ షేర్. లెట్ జర్మనీ పే వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మాకన్నా ఎక్కువ జర్మనీ అయినా కానీ వాళ్ళు ఫేర్ షేర్ మిలిటరీ కాంట్రిబ్యూట్ చేస్తలేరు వాళ్ళు.